అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈరోజుటి మన కథ చెంపదెబ్బతో గుణపాఠం. అతని గుండెల్లో కోపం జ్వాలలా మండిపోతోంది. అతను అప్పటికే పోలీసులను పిలిచాడు. అతను ఇంటి లోపలికి రాగానే తన భర్త మనీష్తో కలిసి షికారుకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్న కోడలు మీనా నవ్వులు విన్నారు. ఇద్దరి ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి. ఈ దృశ్యం చూసిన సోమనాథ్ గారి కోపం తారాస్థాయికి చేరుకుంది. డబ్బుల మీద అత్యాశతో మీరు మీ తల్లి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తారా? నా భార్య ఆసుపత్రిలో చావు బతుకల మధ్య ఊగిసలాడుతోంది. మీరు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. సిగ్గు లేదా మీ ఇద్దరికీ? మీ ఇంట్లోనే దొంగతనం చేసేంత నీచ స్థితికి చేరుకున్నారా? ఇలాంటి పనికి పాల్పడ్డారు. అంతలో ఆయన కోడలు మీనా, ఈ వయసులో ఇంత కష్టాలు పడవలసిన అవసరం ఏముంది మీకు? ఇప్పుడు మీ ఇద్దరికీ వృద్ధాప్యం వచ్చింది. అత్తయ్య కోసం డబ్బును నీళ్ళల్లా వృధా చేస్తున్నారు. అత్తయ్యను ఆసుపత్రిలో వదిలేయండి, ఏదో ఒకటవుతుంది. మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉండండి, మమ్మల్ని ప్రశాంతంగా జీవించనివ్వండి. అది విన్న సోమనాథ్ కోపోద్రిక్తుడై తన కోడలి చెంప పగలగొట్టాడు. నాన్నా, నా భార్యపై చెయ్యి ఎత్తడానికి మీకు ఎంత ధైర్యం? అంతలో మరో పెద్ద చెప్పుడు ఇల్లంతా ప్రతిధ్వనించింది. మనీష్ చెంప కూడా చెల్లుమనిపించాడు తండ్రి. చెంప మీద చెయ్యి వేసుకుని మౌనంగా నిలబడ్డాడు మనీష్. సోమనాథ్ గారు ఇలా అన్నారు, ఈ రోజు కోసమే కదా నీకు చదువు చెప్పించి ఇంత పెద్దవాడిని చేశాను. అదే సమయంలో ఇద్దరు పోలీసులు కూడా ఇంట్లోకి వచ్చారు. వారిని చూడగానే మనీష్ మరియు మీనాకు చెమటలు పట్టాయి. మరియు సోమనాథ్ గారు ఇన్స్పెక్టర్ గారితో, ఇన్స్పెక్టర్ గారు, వారిద్దరినీ అరెస్టు చేయండి. కన్న తల్లిదండ్రుల మరణాన్ని కోరుకునే పిల్లలు నాకు వద్దు. ఇది విన్న మనీష్ వెంటనే తన తండ్రి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి, ఇలా మమ్మల్ని పోలీసులకు అప్పగిస్తే నా పేరు ఏమి కావాలి? నా ఉద్యోగం, నా జీవనాధారం అన్నీ కోల్పోతాను. క్షమించు నాన్న. ఒక్కరోజులోనే ఇంత ప్రాధేయపడుతున్నావు? ఒకసారి ఆ రోజు గుర్తు తెచ్చుకో. మీ అమ్మ వైద్యానికి కాస్త డబ్బు సహాయం చేయమని నీ వద్దకు వచ్చి ప్రాధేయపడ్డాను అంటూ సోమనాథ్ గారు గతంలోకి వెళ్ళి ఇన్స్పెక్టర్ గారికి వివరించడం ప్రారంభించారు. అతని భార్య శకుంతల టెస్టు రిపోర్ట్స్ వచ్చాయి. భార్య ట్యూమర్ వంటి తీవ్రమైన వ్యాధితో బాధపడుతోందని తెలియగానే సోమనాథ్ గారికి గుండె పగిలినంత పనయ్యింది. కానీ ఈ రోజుల్లో వైద్యశాస్త్రం చాలా అభివృద్ధి చెందిందని డాక్టర్ గారు చెప్పిన మాటలు కాస్త ఊరటనిచ్చాయి సోమనాథ్ గారికి. అలాగే సరైన సమయంలో ఆపరేషన్ చేయడం ద్వారా జబ్బు కూడా నయమవుతుంది, కానీ లక్షల ఖర్చు అవుతుందన్నారు డాక్టర్ గారు. సోమనాథ్ గారు తన భార్య ప్రాణాలను కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వచ్చి కొడుకుతో ఈ విషయం చెప్పగానే షాక్ అయిన కొడుకు తండ్రికి ఇలా చెప్పాడు, నాన్న, నువ్వేమీ భయపడకు, అమ్మకు బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. కొద్ది రోజుల్లో ఆమె పూర్తిగా కోలుకుంటుంది. కానీ ఆ రోజు రాత్రి కొడుకు కోడలు మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. మరుసటి ఉదయం కొడుకు, నాన్న, అమ్మకు ఇక వయసొచ్చింది, ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు చేశావు, ఇంకా వైద్యానికి డబ్బు ఖర్చు పెట్టడం అంటే వృధా చేయడమే. నా దగ్గర వృధా చేసేంత డబ్బు లేదు అన్న కొడుకు చెప్పిన మాటలు విని సోమనాథ్ గారు చలనం లేకుండా నిలబడ్డారు. కాసేపటికి తేరుకున్న సోమనాథ్ గారు తన చెవులను తనే నమ్మలేకపోయాడు. కానీ ధైర్యం కోల్పోకుండా అతను తన భార్యను పూర్తిగా చూసుకున్నాడు. సోమనాథ్ గారు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం భార్యను కాసేపు బయటకు తీసుకెళ్లేవాడు. ఒకరోజు పార్కులో నడుచుకుంటూ వెళ్తూ తన స్నేహితుడితో కలిసిన సమయంలో తన భార్య ఆరోగ్యం గురించి తన స్నేహితుడికి చెప్పాడు. తన కొడుకు చెప్పిన మాటల గురించి చెప్పాడు. ఇదంతా చెబుతున్న సమయంలో సోమనాథ్ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అదే సమయంలో అతని స్నేహితుడు అతన్ని ప్రోత్సహించి, సోమనాథ్, ఇది ధైర్యం కోల్పోయే సమయం కాదు. గ్రామంలో నీకు ఎంత భూమి ఉంది? అది ఎప్పుడు ఉపయోగపడుతుంది? నీకు అవసరమైతే నేను మంచి డీల్ ఇప్పిస్తాను. శకుంతల గారి వైద్యానికి అయ్యే ఖర్చు సమకూరుతుంది. నీ కొడుకుపై ఆధారపడవలసిన అవసరము లేదు అన్నాడు. సోమనాథ్ గారికి తన స్నేహితుడి ఈ మాటలు ఎంతో ప్రోత్సాహాన్ని లభించాయి. మరియు 2-3 రోజుల్లో సరైన ధర లభించిన తర్వాత భూమి అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.
సోమనాథ్ గారు భూమి కోసం ఒప్పందం కుదుర్చుకొని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతను తన భార్య కోసం ఇల్లంతా వెతికాడు, కానీ ఎక్కడా కనపడలేదు. అప్పుడు సోమనాథ్ గారు తన కోడలిని పిలిచి, మీనా, ఇల్లంతా వెతికాను, కానీ మీ అత్తగారు ఎక్కడా కనపడలేదు. నీతో ఏమైనా చెప్పి వెళ్ళిందా? అప్పుడు మీనా, ఎందుకంత కంగారు పడుతున్నారు, ఏమైంది అని అడిగింది. అప్పుడు సోమనాథ్ గారు, నేను ఊరి సర్పంచ్, అలాగే నా స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నానని, ఇంటికి తిరిగి వచ్చాక నేను బ్యాంకు కూడా వెళ్ళాలని, కొన్ని కాగితాలపై మీ అత్తగారి సంతకం కావాలి అని చెప్పాను. ఇప్పుడు ఆమె ఇంట్లో లేదు, ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోదు, ఆరోగ్యం బాగాలేదు, ఎక్కడికి వెళ్ళకు అని చెప్పే వెళ్ళాను. అప్పుడు కోడలు మీనా, అత్తయ్య గారు గుడికి వెళ్ళారు, కాసేపు అయ్యింది, కానీ మామయ్య గారు అత్తయ్య ఏ కాగితాలపై సంతకం చెయ్యాలి అన్నది. కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్ల మీద మీ అత్తయ్య సంతకం కావాలి అన్నారు సోమనాథ్ గారు. ఈ ఒక్కరోజైనా గుడికి వెళ్ళటం మానొచ్చు కదా శకుంతల అంటూ చేతిలో బ్యాగ్ పట్టుకొని, ఈరోజు పని అవ్వకపోతే మరలా వచ్చే వారానికి వాయిదా పడుతుంది. మీనా కళ్ళు మామగారి చేతిలో ఉన్న బ్యాగ్ మీద పడ్డాయి. మీనా ఇలా అడిగింది, మామగారు, మీరు బ్యాంకుకు ఎందుకు వెళ్తున్నారో చెప్పలేదు. ఏమీ లేదు మీనా, ముఖ్యమైన పని ఉంది అన్నారు సోమనాథ గారు. అప్పుడే కొరియర్ వచ్చింది. మీనా కొరియర్ తీసుకురావడానికి వెళ్ళింది, కానీ అన్ని పనులు చేస్తున్నప్పటికీ ఆమె దృష్టి మామగారి బ్యాగ్ పైనే ఉంది. కొరియర్ తన గదిలో ఉంచి మీనా తన అత్తామామల గదిలోకి తొంగి చూసింది. సోమనాథ్ గారు కంగారుగా ఏదో వెతుక్కోవడం చూసింది. వెంటనే మీనా గది తలుపు తట్టకుండా గదిలోకి ప్రవేశించి, చూడండి మామయ్య గారు, అత్తయ్య గారికి ఆవిడ ఆరోగ్యం గురించి అసలు ఎటువంటి చింత లేదు, ఇంకా గుడి నుండి రానే లేదు అనుకుంటూ లోపలికి వచ్చిన కోడలిని చూడటానికి తిరిగాడు. ఈ క్రమంలో చేతి నుండి బ్యాగ్ పడిపోయింది. బ్యాగ్ కింద పడిన వెంటనే దాని నుండి 500 రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. అంత డబ్బును చూడగానే మీనా కళ్ళు బయళ్ళు కమ్మాయి. అకస్మాత్తుగా మీనా నోటి నుంచి అంత డబ్బా అంటూ మళ్ళీ మామూలుగా అయిపోయింది. మామగారు, ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? డబ్బు ఎవరిది? సోమనాథ్ గారు త్వరగా డబ్బు తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకొని దాన్ని మూసేస్తూ, మీనా, అత్తయ్య వైద్యం కోసం మా ఊరికి చెందిన భూమిని అమ్మడానికి నేను సర్పంచ్ని అడిగాను. భూమి అమ్మబడింది, నాకు డబ్బు వచ్చింది. ఈ డబ్బు డిపాజిట్ చేయడానికి నేను బ్యాంకుకు వెళ్ళాలనుకున్నాను. ప్రస్తుతానికి అల్మారాలో దాచుదాం అని అనుకున్నాను, కానీ నాకు అల్మారా తాళం ఎక్కడా కనిపించలేదు. మీ అత్తగారి దగ్గర ఉంటుంది. బ్యాంకు టైం కూడా అయిపోయింది. వచ్చే వారం శకుంతలను ఆసుపత్రిలో అడ్మిట్ చేయించి వైద్యం ఇప్పించాలి. అంతా బాగానే ఉంది, కానీ అత్తయ్య వచ్చేదాకా ఇంత డబ్బు ఎక్కడ దాచుతారు? శకుంతల వచ్చేదాకా నేను ఈ గదిలో కూర్చుంటాను. శకుంతల వచ్చాక అల్మారాలో పెట్టేస్తాను. అప్పుడు మీనా, ఏంటి మామగారు, మీరు నన్ను అంత కూడా నమ్మట్లేదు. ఈ డబ్బు నాకు ఇవ్వండి, నేను దానిని నా అల్మారాలో ఉంచుతాను. మరియు మీరు నన్ను నమ్మకపోతే నేను నా అల్మారా తాళం కూడా మీకు ఇస్తాను అన్నది. వెంటనే సోమనాథ్ గారు, అయ్యో కోడలా, ఏమి మాట్లాడుతున్నావు? నువ్వు మా కోడలు, మేము నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్ముతాము? సరే, ఈ డబ్బు జాగ్రత్తగా ఉంచు, శకుంతల వచ్చేదాకా అంటూ బ్యాగ్ కోడలి చేతికి ఇచ్చాడు. ఇది విన్న మీనా మొహంలో ఈ క్షణం కోసమే ఇంతసేపు ఎదురు చూశానన్నంత సంతోషం వచ్చింది. నవ్వుతూ మీనా బ్యాగ్ని తన గదిలోకి తీసుకెళ్ళింది. రూమ్లోకి రాగానే మొదటగా డబ్బు చూసింది. మొత్తంగా బ్యాగ్లో 10 లక్షల రూపాయలు ఉండటాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. మీనా తన తెలివిని ప్రదర్శించి దాని నుండి 2 లక్షలు తీసి పక్కన పెట్టింది మరియు మిగిలిన డబ్బును బ్యాగ్లోనే ఉంచింది. కాసేపట్లో శకుంతల ఇంటికి చేరుకుంది. అత్తయ్యను చూసిన మీనా, ఏంటి అత్తయ్య, గుడి నుండి రావడానికి ఇంతసేపు చేశారు? అయ్యో కోడల, నేను తిరిగి వస్తున్నప్పుడు దారిలో నా స్నేహితురాలు కలిసింది. తనతో మాట్లాడుతూ సమయం పట్టింది. సరే, ఒక విషయం చెప్పు, మీ మామగారు వచ్చారా? అవును, వచ్చారు. చాలా సమయం నుండి మీ గురించి అడిగారు. ఇప్పుడే బయటకు వెళ్ళారు. మీరు ఒక పని చేయండి అత్తయ్య, ఇదిగోండి నా అల్మారా తాళాలు. మీ అల్మారా తాళాలు కనపడలేదని మామయ్య డబ్బుల బ్యాగ్ నా అల్మారాలో ఉంచారు. మీరు వచ్చారు కదా, తీసుకెళ్ళి మీ అల్మారాలో పెట్టుకోండి. అందులో చాలా డబ్బు ఉంది. రేపు అటు ఇటు ఏమన్నా అయితే మీరందరూ నన్నే అనుమానిస్తారు. ఎందుకంటే
అత్తామామల ఇంట్లో కోడల మీద మొదట అనుమానం వస్తుంది కదా అన్నది. అప్పుడు శకుంతల గారు, అలా అనకమ్మా, నిన్ను మా కూతురిగా మేము పరిగణిస్తున్నాము అంటూ కోడలి గదిలోకి వెళ్ళి అల్మారాలో బ్యాగ్ తీసుకుంటూ, ఈరోజు కోడలు చాలా విచిత్రంగా మాట్లాడుతుంది. ఎప్పుడూ తన గది తలుపులు కూడా మూసి ఉంచే కోడలు తన అల్మారా తాళం ఇచ్చింది అనుకుంటూ శకుంతల తన గదిలోకి వెళ్ళి బ్యాగ్ను తన అల్మారాలో పెట్టింది. అంతలోనే ఇంటికి వచ్చిన సోమనాథ్ గారు శకుంతలతో, నేను వచ్చినప్పుడు నిన్ను ఇంట్లోనే ఉండమన్నాను కదా, నా మాటలు అస్సలు పట్టించుకోవు, ఇప్పుడు డబ్బు బ్యాంకులో పెట్టే అవకాశం లేకుండా పోయింది అంటున్న భర్తను ఆపి, శ్రీవారు కంగారు పడకండి, నేను కోడలి అల్మారాలో నుంచి బ్యాగ్ తీసుకువచ్చి నా అల్మారాలో పెట్టాను, ఇదిగోండి తాళం కూడా నా వద్దనే ఉంది అని తాళం భర్తకు చూపెట్టింది. అవునా, బ్యాగ్ సరిగ్గా చెక్ చేశావా, డబ్బంతా ఉంది కదా అన్నారు సోమనాథ్ గారు. మీరు ఎలా అయితే బ్యాగ్ కోడలికి ఇచ్చారో అలాగే ఉంది, నేనే స్వయంగా కోడలి అల్మారా నుండి తీసుకొచ్చాను అంది శకుంతల. ముఖం మీద చిరునవ్వుతో, మీ భార్య అంత కూడా జాగ్రత్త పడకుండా ఉండదులేండి అన్నది. అది కాదు శకుంతల, నువ్వు అందరినీ తేలికగా నమ్మేస్తావు, ప్రపంచమంతా మారిపోయింది శకుంతల, నువ్వు అనుకున్నట్టుగా లేదు. ప్రపంచం గురించి ఎందుకు, మన ఇంట్లోనే కొడుకును చూడు, అవసరమైనప్పుడు మొహం మార్చేశాడు. నేను బంధాలని చూశాను శకుంతల, ఎవరు మనవాళ్ళో ఎవరు కాదో తెలుసుకున్నాను. కేవలం మన ఇద్దరి బంధమే నిస్వార్థమైనది, ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తాము, మన సంతానం కూడా స్వార్థంతో కూడుకున్నదే. అప్పుడు శకుంతల, మీరు మన కొడుకు గురించి మనసులో విషం నింపుకుంటున్నారు, మీరు ఇది అర్థం చేసుకోవట్లేదు. మనిషికి కూడా పెళ్ళి అయ్యింది, తనకి ఒక కుటుంబం ఉంది, మీకు కోడలి విషయం తెలియంది కాదు. మీ నా కోరికలకు హద్దు ఉండదు. అలాంటప్పుడు మనీష్ భార్య కోరికలు తీరుస్తాడా లేదా తల్లిదండ్రిని కనిపెట్టుకొని ఉంటాడా? ఇక ఈ మాటలు వదిలేయండి, ఇద్దరి కోసం వేడి టీ పెడతాను అంటూ శకుంతల వంటగదికి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నాయి. సోమనాథ్ గారికి భార్య ఆరోగ్యం గురించి బెంగగానే ఉండేవారు. అదే కాకుండా పెద్ద ఆసుపత్రిలో ఖర్చుతో కూడుకున్న పని. మరుసటి రోజు భార్య ఆపరేషన్ కోసం ఆసుపత్రితో సంప్రదించి తేదీని ఖరారు చేసుకున్నాడు. ఆ సమయంలో కొడుకు మనీష్ వేరే ఊరికి వెళ్ళాడు. 2 రోజుల తర్వాత తిరిగి వచ్చిన మనీష్కు వెంటనే భార్య మీనా చెవులు నింపేసింది. అంతా విన్న మనీష్ కోపంగా గది నుండి బయటికి వచ్చి, నాన్నగారు ఇదంతా ఏం చేస్తున్నారు? అప్పుడు సోమనాథ్ గారు తన ఆలోచన విధానం నుండి బయటికి వచ్చి, నాకు ఏమీ అర్థం కావడం లేదు, ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? మరి అంత ఏమీ తెలియని వారిలాగా నటించకండి, మీకు తెలుసు నేను మీరు అమ్మ వైద్యానికి చేస్తున్న ఖర్చు గురించి మాట్లాడుతున్నానని. ఏమైంది బాబు, తన వల్ల మీకు జరిగిన నష్టమేముంది? పాపం తనే ఒక వ్యాధితో బాధపడుతుంది. అవును, నాకు ప్రతిదీ తెలుసు, కానీ బహుశా మీకు అర్థం కావడం లేదు. అమ్మ చికిత్స చేయటానికి ఇప్పుడే మీరు చాలా ఖర్చు చేశారు, ఇప్పుడు ఊరి భూమిని కూడా అమ్మేశారు, మరియు నన్ను అడగకుండా మీరు ఎలా చేస్తారు? అప్పుడు సోమనాథ్ గారు ఇలా అన్నారు, మంచిది, నీ చెవులు అప్పుడే నింపేశారు, విషయాలన్నీ చేర్చేశారు. ఇప్పుడు నేనేం చేయాలి బాబు? నీ తల్లిని నువ్వు తన చావు తను చావని అని వదిలేశావు. పగలు రాత్రి నీ భార్య కోరికలు తీర్చడంలో అంకితమయ్యావు అన్నారు సోమనాథ్ గారు. మీరు ఎందుకిలా మాట్లాడుతున్నారు నాన్న? నేనేమన్నా మీ విరోధినా అన్నాడు కొడుకు. కానీ మనీష్, నీ చేష్టలతో నీ మాటలతో నీకు మీ అమ్మ ఆరోగ్యం మీద అసలు దిగులు ఉన్నట్టు కనపడుటలేదు. నెల రోజుల క్రితం 10 లక్షల విలువైన కారు కొన్నావు. నీ భార్య కోరిక తీర్చడానికి లక్షలు ఖర్చు చేసే బంగారు నెక్లెస్ కొన్నావు. నీవు నీ భార్య యొక్క అభిరుచులను నెరవేర్చడానికి లక్షల రూపాయలు ఖర్చు చేశావు, కానీ మీ అమ్మ కోసం నీ వద్ద డబ్బు లేదు. ఇంకా భూమి విషయానికొస్తే నా రక్తం చెమటతో సంపాదించిన డబ్బుతో ఆ భూమిని కొన్నాను. దానిని అమ్మడానికి నిన్ను అడగాల్సిన అవసరం ఏముంది? కానీ నాన్న, నా స్వంత కుటుంబం కూడా ఉంది, నా భార్య, భవిష్యత్తులో పిల్లలు, దయచేసి వారి గురించి ఆలోచించండి. మీరు ఆస్తులన్నీ ఇలా అమ్మ కోసం అమ్మేసి నన్ను పేదవాడిగా చేస్తున్నారు. అప్పుడు సోమనాథ్ గారు కోపంగా అన్నారు, ఏమన్నావు? నీ భార్య మరియు పిల్లల గురించి మాట్లాడుతున్నావా?
నిన్ను ఈ ప్రపంచంలోకి ఎవరు తీసుకువచ్చారు? మీ అమ్మ. మీకు జ్వరం వచ్చిన రోజు లేదా నీవు అనారోగ్యంతో ఉన్నావని తెలిస్తే తన మనసు విలవిల్లాడేది. మీ అమ్మ రాత్రంతా ఉండి నిన్ను చూసుకునేది. ఇక మొదలు పెట్టకండి నాన్న, ఇవన్నీ పనికి మాలిన విషయాలలో నా సమయం వృధా చేయకండి. అయినా ప్రతి తల్లిదండ్రి చేసే పనులే కదా చేశారు. ఈ మాట వినగానే సోమనాథ్ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గద్గద స్వరంతో అన్నాడు, జాగ్రత్త, ఇంకో మాట మాట్లాడావంటే 2 రోజుల్లో మీ అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. దీని గురించి ఎవరి అభిప్రాయం అడగవలసిన అవసరం నాకు లేదు. తండ్రి చెప్పిన ఈ మాటలు విన్న మనీష్ కాస్త వినయం ప్రదర్శించాడు. అలా కాదు నాన్న, అమ్మకి ట్రీట్మెంట్ తర్వాత డబ్బు మిగిలితే నాకివ్వండి. నేను నా స్నేహితుడి భాగస్వామ్యంతో వ్యాపారం ప్రారంభించాను. నేను ఎవరి దగ్గర అప్పు తీసుకుంటాను? అప్పుడు సోమనాథ్ గారు, ఈ వయసులో తల్లి తండ్రికి చేయూతనివ్వకుండా ఎదురు డబ్బు అడుగుతున్నావా? కాస్తైనా నీకు సిగ్గు ఉండాలి అంటూ సోమనాథ్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. మరుసటి రోజు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ట్రీట్మెంట్ కోసం డబ్బులు కట్టి పేషెంట్ని అడ్మిట్ చేయమని. అప్పుడు సోమనాథ్ గారు తన భార్యతో, రేపు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి కాబట్టి హాస్పిటల్కి కావాల్సిన బట్టలు పెట్టుకో. ట్రీట్మెంట్ ద్వారా త్వరలోనే నీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పాడు. అప్పుడు శకుంతల నవ్వుతూ చెప్పింది, మనమిద్దరం జీవితంలో చివరి దశకు చేరుకున్నాము. అయినా మీకంటే ఎక్కువ నా గురించే ఆలోచిస్తుంటారు. అప్పుడు సోమనాథ్ గారు అన్నారు, శకుంతల, నువ్వు ఉంటేనే నేను ఉన్నాను, లేకపోతే నా జీవితానికే అర్థం లేదు. మరుసటి ఉదయం సోమనాథ్ గారు డబ్బుతో ఉన్న బ్యాగ్ భద్రంగా తన వద్ద ఉంచుకున్నాడు. మరియు అతను తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లడం ప్రారంభించినప్పుడు అతను తన కొడుకుతో చెప్పాడు, నేను మీ అమ్మకు వైద్యం చేయించడానికి వెళ్తున్నాను, మీరు వస్తారా అన్నాడు. కోడలు కోపంగా, మీ కొడుకు ఏం చేస్తాడో అక్కడికి వచ్చి అన్నది. మీరు ఉన్నారు కదా అత్తయ్యను చూసుకోవటానికి అన్నది. ఇదంతా చూస్తూ కొడుకు మౌనంగా ఉన్నాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు నాతో ఉన్నారు చాలు, పదండి మనం వెళ్దాం అన్నది శకుంతల. సోమనాథ్ గారికి తన కొడుకు మరియు కోడలుపై చాలా కోపంగా ఉంది. కానీ అతను తన భార్యను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు కాబట్టి నిశ్శబ్దంగా అక్కడి నుండి బయలుదేరాడు. సోమనాథ్ గారు కౌంటర్లో డబ్బు జమ చేయడం ప్రారంభించగానే నర్సు శకుంతల గారిని లోపలికి తీసుకెళ్ళిపోయింది. అప్పుడు కౌంటర్లో కూర్చున్న వ్యక్తి ఇలా అన్నాడు, సోమనాథ్ గారు, మీరు మొత్తం 10 లక్షల డబ్బు జమ చేస్తున్నారని చెప్పారు. అయితే ఇది కేవలం 8 లక్షలు మాత్రమే ఉంది. ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము, కానీ మిగిలిన డబ్బు త్వరగా జమ చేయండి. ఇది విన్న సోమనాథ్ గారు ఆశ్చర్యపోయారు. ఇది ఎలా జరిగింది? అందులో మొత్తం 10 లక్షల రూపాయలు ఉండాలి కదా. మీకు ఏదైనా సందేహం ఉంటే కెమెరా చెక్ చేసుకోండి అన్నాడు అకౌంటెంట్. సోమనాథ్ గారు తన కోడలికి డబ్బు ఇచ్చిన క్షణం జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించారు. ఏదో గుర్తుకు వచ్చిన సోమనాథ్ గారు అకౌంటెంట్తో, బయటి వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళ పనే ఇది, ఇప్పుడే వస్తాను, నా భార్య జాగ్రత్త అని బయలుదేరాడు. ఇంటి వద్ద ఉన్న కొడుకు మనీష్ కొంచెం కంగారుగా ఇంట్లో కూర్చున్నాడు. అప్పుడు మీనా చెప్పింది, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఈరోజు మా జీవితంలోని అతిపెద్ద సమస్య తీరిపోతుంది. మీ అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, ఇక మనం కూడా షికారుకి వెళ్దాం అన్నది. అప్పుడు మనీష్ చెప్పాడు, డబ్బు కొరత ఉంది, ప్రయాణానికి కనీసం 50,000 కావాలి. అప్పుడు మీనా, మీరు నన్ను ఇంత ప్రేమిస్తున్నారు, ఈ చిన్న భారాన్ని కూడా నేను భరించలేనా? ఆగండి అంటూ మీనా లోపలికి వెళ్ళి తన అల్మారాలోంచి డబ్బు తీసుకువచ్చింది. అప్పుడు మనీష్ అన్నాడు, నీకు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది మీనా? మీరు మామిడికాయలు తినండి, గింజలెందుకు లెక్కిస్తారు? మీ ఈ అలవాటు నాకు ఇష్టం లేదు అన్నది. అప్పుడు మనీష్, నిజమే, ప్రతి దానికి చింతిస్తూ పిచ్చివాడిని అయిపోయాను. ఇప్పుడు నేను ఎవరినీ పట్టించుకోను. ఇప్పుడు మనం ఖచ్చితంగా షికారుకి వెళ్దాము. ఇది చెబుతూ ఇద్దరూ పకపక నవ్వారు. మరోవైపు సోమనాథ్ గారి ఇంటికి చేరుకొని ఇదంతా వింటూ చప్పట్లు కొట్టి, భలే కొడుకు భలే కోడలు అన్నాడు.
అక్కడ మీ అమ్మ జీవన్మరణంతో పోరాడుతోంది. మరియు ఇక్కడ మీరిద్దరూ సొంత ఇంట్లో డబ్బు దొంగలించి షికారు వెళ్ళాలని కలలు కంటున్నారు. అదే సమయంలో మనీష్ మరియు మీనా తమ తండ్రి వెనకాల వస్తున్న పోలీసులను చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు మీనా అన్నది, మీరేం మాట్లాడుతున్నారు మామయ్య? ఆలోచించి మాట్లాడండి అన్నది. అప్పుడు సోమనాథ్ గారు ఇలా అన్నారు, నువ్వంత అమాయకురాలివి కాదులే కోడలా. నువ్వు నా డబ్బును భద్రంగా ఉంచుకోమని చెప్పిన రోజు నాకు అనుమానం వచ్చింది. కానీ మీ అత్తగారు కూడా మీ అమ్మ లాంటిదే. నువ్వు ఆమెకు ఉపయోగించే డబ్బు ఎందుకు తీస్తావు అనుకున్నాను. అప్పుడు మనీష్ అన్నాడు, నాన్న నీకు సిగ్గు లేదా? నీ కోడలు మీద ఇలాంటి నిందలు వేస్తావా? మీనా డబ్బు తీసుకున్నట్లు నీ వద్ద ఏ రుజువు ఉంది? సోమనాథ్ గారు వెంటనే నా బ్యాగ్లో 500 రూపాయల నోట్ల కట్టలు 4 కట్టలు కనిపించడం లేదు, అంటే మొత్తంగా 2 లక్షలు. అప్పుడే మీనా చేతిలో మనీష్ చూడగా మీనా చేతిలో 4 500 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. అప్పుడే మీనా చెప్పింది, మామయ్య గారు ఈ వయసులో మీరు అత్తయ్యకు నీళ్ళలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఆవిడను హాస్పిటల్లో వదిలేయండి, ఏదైతే అదవుతుంది. మీరు ప్రశాంతంగా ఉండండి, మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి. ఇది విని సోమనాథ్ కోపోద్రిక్తుడై తన కోడలు చెంప మీద గట్టిగా కొట్టాడు. నా భార్యపై చెయ్యి వేయడానికి మీకు ఎంత ధైర్యం అన్నాడు కొడుకు. అప్పుడు మరో పెద్ద చప్పుడు శబ్దంతో ఇల్లు ప్రతిధ్వనించింది మరియు మనీష్ చెంప కూడా పగలగొట్టాడు తండ్రి. ఇద్దరూ మౌనంగా తప్పును అంగీకరిస్తున్నట్టు నిలబడ్డారు. అప్పుడు సోమనాథ్ గారు, ఇన్స్పెక్టర్ గారు, వారిద్దరిని అరెస్టు చెయ్యండి, నాకు ఇలాంటి పిల్లలు వద్దు. అది విన్న మనీష్ తన తండ్రి కాళ్ళపై పడి, వద్దు నాన్న, ఇలా చేయవద్దు, నా పరువేం కావాలి, నలుగురిలో తలెత్తుకోలేను, ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించు అని వేడుకున్నాడు. మనీష్, మరిచిపోకు, నేను నీ తండ్రిని. నీకు చదువు నేర్పించి జీవితంలో నిన్ను ఈ స్థాయికి తీసుకురాగలిగితే సమయం వచ్చినప్పుడు ఎలాగైనా నీకు గుణపాఠం కూడా చెప్పగలను. అంతలో కోడలు మీనా, ఎందుకండి అతని కాళ్ళ మీద పడతారు? మా నాన్నగారికి ఫోన్ చేస్తాను, అన్నీ చూసుకుంటారు. ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఎందుకు ఉండడం? వెళ్ళిపోదాం పదండి అన్నది. కోపంతో మనీష్ తన భార్యను చెంపదెబ్బ కొట్టాడు. నీ ఈ పొగరు వల్ల ఈరోజు చూడవలసి వస్తుంది. నీ చర్యలకు కొంతవరకు నేను బాధ్యుడినే. ఈరోజు నా ఇంట్లోనే నేను దొంగగా నిలబడ్డాను. మొదటి నుంచి నిన్ను నెత్తి మీద పెట్టుకోవడం వల్ల ఈరోజు చూడవలసి వస్తుంది. సోమనాథ్ గారు కొడుకు చేసిన తప్పుకు పశ్చాత్తాపపడ్డాడు కాబట్టి పోలీసులను వెనక్కి వెళ్ళమని కోరాడు. నేను నా భార్య ప్రాణాలని కాపాడాలి, ఈ డబ్బు నాకు అప్పగించండి అని డబ్బంతా తీసుకున్నాడు. హాస్పిటల్ వెళ్లే ముందు సోమనాథ్ గారు ఇలా అన్నారు, ఇకపై మీరు పై అంతస్తులో ఉండటానికి ఏర్పాట్లు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను నా భార్యతో శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాను మరియు ఈ విషయంపై ఎటువంటి చర్చ ఉండదు అని వెళ్ళిపోయాడు. అప్పుడు మీనా ఇలా చెప్పింది, మీ నాన్నగారు ఇలా చేస్తే ఎలా? చాలా తప్పు కదా. మన ఖర్చులు మనమే చూసుకోవాలంటే ఎలా అన్నది. మనీష్ అన్నాడు, నోరు మూసుకో, ఇది అతని ఇల్లు అని మర్చిపోతున్నావు. నాన్నగారు చెప్పినట్టు ఉండగలిగితే ఉండు, లేకపోతే వెళ్ళిపోని సామాను తీసుకొని అన్నాడు. 1 వారం రోజుల తర్వాత శకుంతల కోలుకొని ఇంటికి తిరిగి వచ్చింది. ఈరోజు ఆవిడకు ఇల్లు ఖాళీగా ఉంది. ఏవండి, ఏంటి ఇల్లంతా ఇంత ప్రశాంతంగా ఉంది అని అడిగింది. శకుంతల, నీ కొడుకు కోడలు ఇక ఇప్పటి నుంచి పై గదుల్లో ఉంటారు. డాక్టర్ చెప్పినట్టు ఇక మీదట నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నీకు పిల్లలకు సంగీతం నేర్పాలనే కోరిక ఉంది కదా. ఇక ఇప్పటి నుండి నీ మనసుకు సంతోషంగా అనిపించే పనులే చేస్తుండు. వృద్ధాప్యంలో మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ కాలాన్ని బిజీగా గడుపుతుండాలి, లేకపోతే ఆలోచనలతో సమస్యలు ఎక్కువైపోతుంటాయి. నాన్నగారి సహాయం లేకపోవడం వలన బిజినెస్లో దెబ్బతిని చాలీచాలని నెల సంపాదనతో కొడుకు కోడలు పైగదుల్లో ఉండేవారు. మనసుకు నచ్చిన విధంగా ఉంటూ శకుంతల, సోమనాథ్ గారు సంతోషంగా జీవనం గడుపుతున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయగలరు. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదములు.